గుడ్ ఈవినింగ్ గాయ్స్. మార్కెట్ ఫాలో అవుతుంటే మీకు భయంగా ఉందా? కానీ ఇది నేను ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ కింద అయితే చూస్తాను. ఎందుకంటే బెస్ట్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ అనేవి డిస్కౌంట్ ప్రైస్లో అయితే వస్తాయి ఈ మార్కెట్ ఫాల్లో. టుడే మనం మాట్లాడుకోబోయేది హాస్పిటల్ సెక్టర్ గురించి. అందులో 3 మెయిన్ స్టాక్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్టాక్స్ మార్కెట్ ఫాల్లో ఎలా పెర్ఫామ్ చేశాయి, ఎందుకు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలంటున్నానో ఫుల్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో మనం కవర్ చేసేది హాస్పిటల్ స్టాక్స్ బిజినెస్ అనాలిసిస్ ఎలా చేయాలి, మరియు ఈ 3 స్టాక్స్ ఇండివిజువల్గా అయితే చూద్దాం. హాస్పిటల్ స్టాక్స్ని ఎందుకని రెసిషన్ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తారో తెలుసుకుందాం. మీరు చూసుకున్నట్లయితే మన ఎకానమీ బ్యాడ్ అయినా, మార్కెట్ ఫాల్ అయినా పీపుల్స్ అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం అయితే ఆపరు కదా. అది బేసిక్ హ్యూమన్ నీడ్. అందుకే ఈ హాస్పిటల్ స్టాక్స్ని డిఫెన్సివ్ స్టాక్స్గా అయితే కన్సిడర్ చేస్తారు. హాస్పిటల్ బిజినెస్ మోడల్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అవి 2 టైప్స్: ఇన్ పేషెంట్ సర్వీస్ అండ్ అవుట్ పేషెంట్ సర్వీస్. ఇన్ పేషెంట్ సర్వీస్లో మెయిన్గా సర్జరీస్, ఐసీయూ, లాంగ్ స్టేస్. అవుట్ పేషెంట్ సర్వీస్లో ఏమొస్తాయంటే కన్సల్టేషన్, డయాగ్నోటిక్స్, ఫార్మసీ. ఇవి అవుట్ పేషెంట్ సర్వీస్ కింద అయితే వస్తాయి. హాస్పిటల్స్కి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందంటే, హాస్పిటల్స్కి మెయిన్గా హై ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఉంటాయి. లైక్ బిల్డింగ్, ఎక్విప్మెంట్, డాక్టర్స్ అంతా ఒక్కసారిగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. కానీ ఆక్యుపెన్సీ రేట్ పెరిగే కొద్దీ మార్జిన్స్ ఆటోమేటికల్గా అయితే ఇంప్రూవ్ అయితే అవుతాయి. ఇదే మనం లెవరేజ్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు హాస్పిటల్ స్టాక్స్ని 5 పాయింట్స్లో ఎలా అనాలిసిస్ చేయాలో అయితే తెలుసుకుందాం. నెంబర్ 1 వచ్చేసి ARPOB, యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్. ఇది హైయెస్ట్గా ఉంటే హాస్పిటల్ ప్రీమియం సర్వీసెస్ ఆఫర్ చేస్తుందని అయితే అర్థం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆక్యుపెన్సీ రేట్. 70% పైన ఉంటే హెల్తీ, 80% పైన ఉంటే ఎక్సలెంట్ అని అయితే మనం గమనించవచ్చు. నెంబర్ 3 వచ్చేసి EBI TDA మార్జిన్స్. హాస్పిటల్ సెక్టార్కి 15 to 20% గుడ్గా అయితే కన్సిడర్ చేస్తారు. 20% పైన ఉంటే ఏ హాస్పిటల్ స్టాక్ అయినా వెరీ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డెప్ట్ లెవెల్స్. హాస్పిటల్ స్టాక్స్ అనేవి క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ కాబట్టి డెప్ట్ రేషియో చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. డెప్ట్ టు ఈక్విటీ 1 కంటే తక్కువ ఉంటే కంఫర్టబుల్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్ 5th వన్ వచ్చేసి ఎక్స్పెన్షన్ పైప్లైన్. పర్టికులర్ స్టాక్ యొక్క ఫ్యూచర్ గ్రోత్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అయితే ఉంటుంది. లైక్ హాస్పిటల్ ఇంక్రీజ్ చేయడం కానీ, లేదా ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో ఉన్న బెడ్ని ఇంక్రీజ్ చేయడం కానీ, ఇలా ఫ్యూచర్ గ్రోత్కి సంబంధించిందే ఈ 5th పాయింట్. ఈ 5 పాయింట్స్ ఆధారంగా చేసుకుని మనం హాస్పిటల్ స్టాక్స్ని అయితే అనాలిసిస్ చేయొచ్చు. ఈ వీడియోకి పార్ట్ 2 అయితే ఉంటుంది. అందులో 3 మెయిన్ హాస్పిటల్ సెక్టర్ స్టాక్స్ని అయితే తీసుకుని అనాలిసిస్ అయితే చేద్దాం. ఈ వీడియోలో కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.